ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తపోవనం. ఈరోజు మన వంటగదిలో నిత్యం వాడే కొత్తిమీర మరియు ధనియాలని ఏ విధంగా మన టెర్రస్ గార్డెన్లో పండించుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ పూర్తి వీడియోలో మనం విత్తనం వేసినప్పటి నుంచి కొత్తిమీర తర్వాత పూత వచ్చి ధనియాల పంట మన చేతికి వచ్చినప్పటి నుంచి మనం వాటిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ధనియాలు మనకి ఏ విధంగా చేతికి వస్తాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందండి. మీరు పూర్తి వీడియో చూసినట్లయితే మనం ఏ విధంగా ధనియాలని పండిస్తారు, ఏ విధంగా మనం ఇంట్లో పండించుకోవచ్చు, కొత్తిమీరను మాత్రమే మనం ఏ విధంగా పండించుకోవాలి అనే పూర్తి విషయాలు మీకు ఈ వీడియో వల్ల తెలుస్తాయి. మనం ఫస్ట్ మనకి సాయిల్ మిక్స్ ఏ విధంగా చేసుకోవాలి, మట్టిని మనం మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఎక్కువగా రాజస్థాన్లో ఈ ధనియాలని అధికంగా పండిస్తారు. అక్కడ ఇసుక శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా పండడం జరుగుతుంది. ఇంకా తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా పండిస్తారు, కాకపోతే రాజస్థాన్ అంతా పండించారు. కాబట్టి మనం వాడే సాయిల్ మిక్స్లో కూడా కాస్త ఇసుక శాతం పెంచుకున్నట్లయితే మనకు కూడా ఈ కొత్తిమీర వచ్చిన తర్వాత నిలబడట్లేదు, రావట్లేదు, ఆకులు రావట్లేదు, పడిపోతున్నాయి అనే కంప్లైంట్స్ మనకు రాకుండా మనం రెగ్యులర్గా వాటికి కేర్ తీసుకుంటూ వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే చాలా మంచిగా కొత్తిమీర కూడా వస్తుందండి. ఫస్ట్ మనకి సాయిల్ మిక్స్ని నీట్గా మనం తయారు చేసుకున్న తర్వాత మంచి విత్తనాలను మనం ఎంచుకోవాలి. ఆ ధనియాలను ఎంచుకున్న తర్వాత ఆ గుండ్లని మనము బేడల్లాగా రెండుగా డివైడ్ చేయాలి. రెండుగా డివైడ్ చేసినట్లయితే 2 మొక్కలు వస్తాయన్నమాట. ఆ ధనియాలు ఒకటి కూడా పెట్టచ్చు, ఇంకా 2 పెట్టినట్లయితే మనకు 2 మొక్కలు వస్తాయి. ఈ విధంగా మనకి ధనియాలని మనం ఒక రోజు అంతా ఒక నైట్ అంతా నానబెట్టి మనం విత్తనాలు తీసుకోవడం వల్ల చాలా ఈజీగా 6 నుంచి 10 రోజుల్లోపు మనకి మొలకలు వస్తాయన్నమాట. ఈ విధంగా మనకి గుంపులుగా మనం పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఈ కొత్తిమీరలో వచ్చే గడ్డిని మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. గుంపులుగా పెట్టినట్లయితే ఆ మధ్యలో గడ్డి రాదు, మనకి ఆ గుత్తి మన కొత్తిమీరను మనం పీక్కోవచ్చు అనమాట. సో ఎక్కువ లోతుగా మనం నాటుకోకూడదు. వీటిని ఎక్కువ సీడ్స్ లోపలికి పెట్టినా కూడా అవి బయటికి రావడం కోసం కష్టం అవుతుంది. కాబట్టి ఊరికి ఒక పొర మట్టిని మనం వేసినట్లయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఈ సుగంధ ద్రవ్యాల్లో ఒకటైనటువంటి ఈ ధనియాలను కూడా మనం కొత్తిమీర వచ్చేసి 30 నుంచి 40 రోజుల్లోపు మనకి కొత్తిమీర రెడీ అయిపోతుంది అనమాట. మొత్తం 90 రోజుల్లో మనకి ధనియాల పంట కూడా వచ్చేస్తుంది. ఈ ధనియాలు వచ్చేసి మనకి ఇసుక ఒండ్రు నేలల్లో ఎక్కువ పండిస్తారు. ఇవి వర్షపు కాలంలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన సైడ్ కూడా ఎక్కువగా వర్షపు నీటికే ఒకసారి పదునైన తర్వాత వేసిన విత్తనాలు మళ్ళీ నీళ్లు లేకుండానే మనకి ధనియాల పంట వరకు నీళ్లు వేయకుండానే పండుతాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ఇది అక్టోబర్ నవంబర్లో వేస్తారు కాబట్టి అప్పుడు వింటర్ సీజన్ ఉంటుంది, మంచుతోనే చలి మంచుకే ఆ పంట పండుతుందన్నమాట. ఎక్కువగా చలి మంచుతోనే మనకి ఈ పంట రావడంతో ఎక్కువ నీరు కూడా వాటికి లేకుండానే ఇది 75 నుంచి 90 రోజుల్లోపు మనకి వస్తుందన్నమాట. 50 రోజుల్లోపు చూడండి ఈ మాదిరి పూత వస్తుంది. ఈ పూత వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా చాలా వైట్గా వస్తుందన్నమాట. వైట్తో పాటు చిన్న ధనియాలను మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఈ పచ్చి ధనియాలు చాలా మంచిగా స్మెల్ వస్తాయన్నమాట. మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ మందులు కొట్టాం కాబట్టి చాలా గమ్మున అస్సలు అలాంటి స్మెల్ మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. చాలా మంచిగా ఈ స్మెల్ వస్తుందన్నమాట. చూడండి ఈ చుట్టుపక్కల మనం తిరుగుతూ ఉన్నా కూడా ఆ ధనియాల స్మెల్ అనేది వస్తుంది. మనం ఇంట్లో చూసినట్లయితే అంత బయట కొత్తిమీరని మనం అంత ఎక్కువగా ఆ సువాసన ఎక్కువగా ఉండదన్నమాట. చూడండి చాలా మంచిగా వచ్చేసింది కొత్తిమీర కూడా. ఇది వచ్చేసి మనకి నియర్లీ ఒక 75 డేస్కి మనకి ధనియాల్లాగా తయారైపోతున్నాయి. 75 రోజులకి మనకి ధనియాలు వస్తాయన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత గ్రీనరీగా, ఎంత హెల్తీగా పెరుగుతూ ఉందో ధనియాల పంట. ఈ విధంగా మనం ఇంట్లో కూడా మనం ధనియాలని మనం పెంచుకోవచ్చు అనమాట. చూడండి రెడీ అయిపోయింది ధనియాలు. చాలా మంచిగా అయితే ధనియాలు వచ్చాయి. ఈ ధనియాలని వచ్చేసి మనకి ఎక్కువగా చీడలు పీడలు కూడా ఎక్కువగా పట్టవు అనమాట. వీటికి ఎక్కువగా మనం ఎలాంటి స్ప్రేస్ మందులు ఎక్కువ కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మనకి పంట ఎప్పుడైతే చేతికి వచ్చినాదో అప్పుడు మనం వాటికి భగవంతునికి ఈ పంచతత్వాలకు కూడా మనం ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకొని ఈ పంటను మనం కోయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ పంటను చాలా ఈజీగా రైతులకి ఇంతకుముందు వచ్చేసి పంటను కోసి
ఆ పంట కోసిన తర్వాత ఒక ప్లేస్లో ఎండకి పెట్టిన తర్వాత వాటిని ఒక కర్రలతో మనం కొట్టేవాళ్ళు అనమాట. కర్రలతో కొట్టిన తర్వాత అవన్నీ రాలిపోయిన పుల్లల్ని డివైడ్ చేయడానికి కొద్దిగా కష్టం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి మిషన్స్ వచ్చాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఒక చోట కుప్ప వేసిన తర్వాత ఆ కుప్పనంతా ఆ మిషన్లో వేస్తే ఆ పుల్లలు ఆ ఆకులు అన్నీ డివైడ్ అయిపోయి మనకు డైరెక్ట్గా ధనియాలు అనేది మనకు చేతికి వస్తాయన్నమాట. చూడండి 80 రోజులు అయిందండి. ఈ 80 రోజులకి మంచిగా వచ్చేసి ధనియాలు ఎండిపోయి పంట తయారైపోయింది. ఈ పంట వచ్చేసి 80 నుంచి 90 రోజులలోపు మనం కోయచ్చు. ఈ కోసిన తర్వాత వీటిని మనం మిషన్కి వేస్తారు. మామూలుగా మిషన్కి వేస్తే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి. చూడండి ఎంత మంచిగా ధనియాల చెట్టు నిండా వచ్చాయో. ఈ విధంగా మనం పండించుకున్న ధనియాలని మనమే తయారు చేసుకొని మనమే వంటల్లో ఆ ధనియాల పౌడర్ని మసాలా పౌడర్లోకి మిక్స్ చేసుకోవడం వల్ల మనం తినే ఆహారంలో కూడా చాలా హెల్తీగా మనం తయారు చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా తినడం వల్ల కూడా ఆ టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటాయి. చాలా సువాసనతో కూడిన మసాలా పౌడర్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా మనకి ధనియాలు తయారైపోతున్నాయో. ఈ విధంగా ధనియాలని మనం కోసుకున్న తర్వాత మనం ఒక షీట్ లాగా ఏదైనా చిన్న కర్రతో కానీ లేదంటే ఏదైనా ఒక మెటల్ పార్ట్ తీసుకొని వాటిని అలా వాటిపైన కొట్టినట్లయితే ఆ కొమ్మలకున్న ధనియాలన్నీ కూడా రాలిపోయి ఒక కిందకి వచ్చేస్తాయి అన్నమాట. దాని తర్వాత వాటిని మనం ఆ పుల్లలన్నిటిని కూడా డివైడ్ చేస్తూ సపరేట్ చేస్తూ ఆ కొమ్మలన్నిటిని కూడా మనం డివైడ్ చేయాలి. కొన్ని ఎక్కువ గట్టిగా కొట్టినట్లయితే చిట్లిపోయి ఎగిరిపోతాయి. మనం ఖచ్చితంగా ఒక షీట్ కానీ లేదంటే ఒక చేటలాగా ఒక ప్లాస్టిక్. చూడండి మనం ఇంతగా కష్టపడుతుంటేనే ఒక దోసెడు ధనియాలు రావడం లేదు. కాబట్టి రైతులు చూడండి ఎంత కష్టపడి మన కోసం అన్ని రకాల పంటలను కూడా పండిస్తూ ఉంటారు. ఎంత కష్టపడుతుంటారంటే మనం ఈ విధంగా ఒక అనుభవం చేస్తే కానీ వాళ్ళ కష్టం మనకు తెలియట్లేదు. కాబట్టి వీ రెస్పెక్ట్ ద ఫార్మర్స్ అండి. ఫార్మర్స్కి వాళ్ళకి పండించిన పంటకి తగిన రేటు, లాభం వచ్చే రేటు రావాలని మనందరం కోరుకుంటూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం. మనం తినే ఆహారాన్ని కూడా వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా మనం తిన్నట్లయితే మన పిల్లలకి కూడా మనం ఈ విధంగా చెప్పినట్లయితే మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఫార్మర్స్ అండి. కాబట్టి చూడండి ఈ మనం ఈ విధంగా తయారు చేసిన ఈ ధనియాలని వీటిని మనం స్టోర్ చేసుకొని మళ్ళీ కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ సీడ్స్ వేసినట్లయితే మళ్ళీ కొత్తిమీర వచ్చి మళ్ళీ ఈ విధంగా మనం ధనియాలను కూడా మళ్ళీ పండించుకోవచ్చు. మనం పండించుకున్నాం కాబట్టి వీటిలో వచ్చేసి శక్తి కూడా వీటికి మంచిగా ఎక్కువ మంచి వాల్యూస్ కూడా ఉంటాయి వీటిలో. కాబట్టి ఈ ధనియాలని మనం స్టోర్ చేసుకొని కూడా మళ్ళీ మనం ఈ సమ్మర్లో అయితే మనం ఖచ్చితంగా మళ్ళీ వేయడానికి అయితే లేదు. మనం అంటే షేడ్లో పెట్టుకొని అయితే మళ్ళీ వేయచ్చు. మనం టెర్రస్ గార్డెన్లో వేసినట్లయితే మనం ఏదైనా షేడ్ నెట్ కానీ లేదంటే గ్రీన్ నెట్ మనం వేసి దాని కింద అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో సమ్మర్లో కూడా మనకి కొత్తిమీర కానీ దొరుకుతుంది. కాబట్టి మనకి ఈ ఎండలకి 45 డిగ్రీస్లో మనం మళ్ళీ పండించాలంటే చాలా స్మూత్గా ఉంటున్నాయి. ఈ కొరియాండర్ లీవ్స్ వచ్చేసి చాలా స్మూత్గా, చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి అవి చాలా సుండ్రకపోతాయి అన్నమాట. ఈ టెంపరేచర్కి మొలకలు కూడా రావడం చాలా కష్టమవుతుంది. 10 డేస్ అంటే నియర్లీ 15 డేస్ ఒక్కోసారి పడుతుంది అనమాట. షేడ్ నెట్లో పెట్టి మనం ట్రై చేయొచ్చు అనమాట. లేదంటే మళ్ళీ జూన్ నుంచి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ జూన్ నుంచి అయితే మళ్ళీ మంచిగా వర్షాలు వస్తాయి కాబట్టి జూన్ నుంచి మంచిగా మళ్ళీ పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం ధనియాలని స్టోర్ చేసుకొని కూడా మనం ఉంచుకోవచ్చు అనమాట. ఇంకా ఈ ధనియాలు మనకు చేయంగా వచ్చిన ఈ పుల్లల్ని, ఈ వేస్టేజ్ని అంతా కూడా మనం పడేయకుండా వీటిని మళ్ళీ కంపోస్ట్ కోసం ఈ మట్టిలో మిక్స్ చేసినట్లయితే అవి మళ్ళీ కంపోస్ట్ అయిపోయి మళ్ళీ ఎరువులా తయారైపోతాయి అన్నమాట. సో మనకైతే గార్డెన్లో అయితే ఎలాంటివి కూడా మనం వేస్ట్ చేయము. ప్రతి ఒక్కటి కూడా ఆకులు కానీ మన గార్డెన్లో రాలిన ఆకులు అన్నీ కూడా మనం రీయూజ్ చేస్తామండి. అన్నీ కంపోస్ట్ లాగా మళ్ళీ ఆ మట్టిలోనే కింద మనం వేసేసామంటే అవి మళ్ళీ కంపోస్ట్ లాగా అయిపోతాయి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం పసుపును కూడా పండిస్తున్నాం అనమాట మన టెర్రస్ గార్డెన్ పైన. ఇంకా పసుపుని ఏ విధంగా మనం పండించుకోవాలి, ఏ విత్తనాలు నాటాలి, పసుపు కొమ్ములు నాటితే వస్తుందా, లేదంటే పసుపును హార్వెస్ట్ ఎన్ని నెలలు మనం హార్వెస్ట్ చేయొచ్చు, పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం నేను త్వరలోనే మన పసుపుని ఏ విధంగా తయారు చేసుకోవాలనే వీడియో కూడా నేను అప్లోడ్ చేయబోతున్నానండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన అశోక తపోవనం ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గార్డెనింగ్ ఛానల్.
ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఓం శాంతి.